ఆ గులాబ్ జామున్‌లో ఉండే రసమంతా ఇలా ముందు కూర్చునేవాడి ముఖం పైన పడిపోయేదట. అంత రసములతో నిండిపోయిన గులాబ్ జామ్. మన పిల్లలకి కొంతమంది గులాబ్ జాములు అంటే చాలా ఇష్టం. ఆ! అయితే అంతంత పెద్ద పెద్ద గులాబ్ జాములు చేసి పంపిస్తూ ఉండేవాళ్ళటండి. అసలు ఎంత ప్రేమగటండి. అసలు ఎంత ప్రేమగా అంటే కొన్ని కొన్ని కృష్ణుడు ఇలా నోట్లో పెట్టుకొని మొత్తం తినేసాక లాస్ట్‌కి ఇంత మెల్లిగా ఛీ! 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 పాసిపోయిందిది. పాట్ అని కింద పడేసేవాళ్ళట. ఆ! పాసిపోయిందా? ఎక్కడ పాసిపోయిందిరా? మొత్తం తినేసి ఇప్పుడు పాసిపోయిందంటావారా? ఏదో జోక్ చేసుకునేవాళ్ళటండి. ఆ తర్వాత కొన్ని కొన్ని సార్లు ఏం చేసేవాళ్ళట, ఏదైనా నచ్చిన ఐటెమ్ ఉందనుకోండి, అందరూ కూడా కృష్ణుడికి పెట్టేవాళ్ళు. ఫస్ట్ తినేసి మొత్తం కృష్ణుడికి పెట్టేవాళ్ళటండి. కృష్ణుడు ఎవరైనా ఇవ్వకపోతే నాకివ్వు, నాకివ్వు, నాకివ్వు అని తీసుకుంటూ తినేవారటండి. దాని తర్వాత ఇంకొకసారి ఏం చేసేవాళ్ళట, ఒకాయన అన్నాడట, "అమ్మో! ఇక్కడ కోతులు ఉన్నట్టున్నాయిరా." అనంటే, "ఎక్కడున్నాయి? కోతులెక్కడున్నాయి? అది చూడు అక్కడ కోతుంది." అనంగానే అక్కడ చూడంగానే బాక్స్‌లో ఉండేవి తీసేసుకునేవాళ్ళనమాట. హాయిగా తినేసేవాళ్ళనమాట. ఆ! తర్వాత కృష్ణుడు ఎంగిలి, కృష్ణుడు వేరే వాళ్ళకి పెట్టటం, వేరే వాళ్ళ ఎంగిలి కృష్ణుడు పెట్టడం. ఒకాయనైతే మజ్జిగ తెచ్చాడటండి. ఎంత బావుందట మజ్జిగ అంటే దాంట్లో మంచిగా అల్లమేసి, దాని తర్వాత చక్కగా దాంట్లోపల కరివేపాకు, కొత్తిమీర, దాని తర్వాత కొద్దిగా నల్లుప్పు ఏసి మంచిగా చిక్కటి మజ్జిగ తెస్తే, ఇలా మజ్జిగ తాగేస్తుంటే కృష్ణుడు అబ్బబ్బబ్బా! ఏం మజ్జిగ చేసింది మా అమ్మ, ఏం మజ్జిగ చేసింది, "అరేయ్! నాకు పోయిరా మజ్జిగ, నాకు పోయిరా మజ్జిగ" అంటే, "ఏ నేను నీకు మజ్జిగ పోయను, మొత్తం నేనే తాగేస్తాను. అసలు నీకివ్వను" అని ఆయింత మజ్జిగ లోపల పోసేసుకుంటే, ఇలా నోరు ఇలా ఉబ్బిపోయి ఉండేదటండి. మజ్జిగ మొత్తం నోట్లో దిగి ఇలా పెట్టుకొని అబ్బు! నేనివ్వను నీకు మజ్జిగ, నేనివ్వను నీకు మజ్జిగ అని అంటూ ఉంటే, కృష్ణుడు ఏం చేసేవాడట తెలుసా అండి? "ఒరేయ్! నాకు మజ్జిగ ఇవ్వకుండా తాగేస్తున్నావు నువ్వు." ఇలా ఉండేదటండి. ఆళ్ళు ఇలా 2 చెంపలు గుద్దేసి, ఆ నోట్లో నుంచి మజ్జిగొస్తే కృష్ణుడు అని నోరు బట్టి ఆయింత ఆ గోపాలవాడుల నోట్లో నుంచి వచ్చే మజ్జిగ తాగేసేవాడట. ఇది జూసిన బ్రహ్మగారికి కళ్ళు తిరుగుతున్నాయన్నమాట. పైన ఆయన హంసవాహనంలో నుంచి వస్తూ ఉన్నాడు. ఏం చూస్తున్నాడు కింద. ఆ! మీకో విషయం తెలుసా అండి? ఎందుకు బ్రహ్మొచ్చారో తెలుసా అండి? ఎప్పుడైతే అగాసుడి యొక్క వధ జరిగిందో, అప్పుడు అందరు దేవతలు గట్టిగా కృష్ణుడికి జై, 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 జై గరుత్మంతుడు, మిగతా పార్షదులందరూ కూడా నృత్యం వచ్చిన వాళ్ళు, వాయిద్యాలొచ్చిన వాళ్ళు, మీ పిల్లలకి నేను జెప్తున్నానండి. పిల్లలకి వాయిద్యాలు నేర్పించండి. ఆ! వీణ నేర్పించండి, మృదంగం నేర్పించండి, వయలిన్ నేర్పించండి, తర్వాత హార్మోనియం నేర్పించండి, కర్తాలు నేర్పించండి. పిల్లలకి వాయిద్యాలు రావాలి. ఆ వాయిద్యాలు వాయించడమే భగవంతుడి యొక్క ఆరాధనండి. జై గొట్టటం మనకందుకే ప్రేమ ధ్వని అంటాం మనం. మన ఆలయాలలో ఆరతులయిపోయాక. జై గొట్టటం భగవంతుడి యొక్క ఆరాధన. ఇంత అల్లరి చేస్తున్నారు, ఇంత సప్పుడొస్తుంది. ఆ! తర్వాత బ్రహ్మ కోపమొచ్చిందటండి. ఇలాంటి అఘాసుడికే ముక్తినిచ్చేస్తాడా భగవంతుడు అని. సరే చూసొద్దాం అసలు దేవుడెలా ఉంటాడు, భగవంతుడు ఎలా ఉంటాడని చూసేసరికి ఆయన ఏం చేస్తున్నాడండి, ఎంగిలి తింటూ కనిపించాడండి కృష్ణుడు. ఎలా ఉన్నాడంటే ఒకసారి 11థ్ శ్లోకం ఒకసారి చదువుదాం. ఆ స్వామి ఎలా కూర్చున్నారట, ఆ స్వరూపం ఎలా కనిపిస్తుందట ఒకసారి చూడండి. बिभ्रद्वेणुं जठरपटयोः शृङ्गवेत्रे च कक्षे वामे पाणौ मसृणकवलं तत्फलान्यङ्गुलीषु तिष्ठन्मध्ये स्वपरिसुहृदो हासयन्नर्मभिस्वैः स्वर्गे लोके मिषति भृभुजे यज्ञभुग्बालकेलिः శ్రీకృష్ణుడు యజ్ఞభుక్కు అనగా కేవలం యజ్ఞాహుతులనే భుజించువాడు అయినను బాల్య లీలా ప్రదర్శనము చేయుట కొరకు నడుమున కట్టుకొనిన వస్త్రమును కుడివైపు వేణువును జొనిపి కొమ్మును వేత్రమును ఎడమవైపు ఉంచుకొని ఇప్పుడు కూర్చొని ఉండెను. పెరుగన్నపు ముద్దను చేతిలోను పండ్ల ముక్కలను వ్రేళ్ల సందులయందును నిలుపుకొని అతడు పద్మకర్ణిక వలె మిత్రులందరికీ అభిముఖముగా కూర్చుండి పరిహాసవాక్కులతో వారిని నవ్వించుచు భోజనము చేయుచుండెను. అప్పుడు స్వర్గవాసులు దానిని వీక్షించిన వారై యజ్ఞ బుక్కగు భగవానుడు ఇప్పుడు మిత్రులతో కలిసి వనమునందు భోజనము చేయుట పట్ల ఆశ్చర్యచకితులైరి. అందరు దేవతలు జూస్తున్నారటండి. ఎట్లా వీళ్ళ భోజనం జేస్తున్నారని. కృష్ణుడు ఎలా కూర్చున్నాడట, ఎగ్జాక్ట్ ఇలా లైవ్ టెలికాస్ట్ అండి. బ్రహ్మ వచ్చినప్పుడు ఎలా ఉన్నాడట కృష్ణుడంటే, ఇలా మధ్యలో కూర్చున్నాడటండి. కూర్చొని ఈ చేతిలో పెరుగన్నపు ముద్ద పట్టుకున్నాడటండి. ఆ! చేతిలో ఏం పట్టుకున్నాడట, పెరుగన్నపు ముద్ద పట్టుకున్నాడట. పెరుగన్నం ఎలా జేయాలో తెలుసా అండి? ఈరోజు అసలు పెరుగన్నం ఎలా జేస్తున్నా అంటే, వామ్మో! 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 కొన్ని కొన్ని సార్లు చూస్తుంటే పరేషాన్ అయిపోతున్నామనమాట. అట్లా పెరుగన్నం జేసేస్తాను. కానీ బాగా ఎట్లా చేయాలి పెరుగన్నం అంటే మీకో విషయం చెప్తాను. అన్నాన్ని బాగా చితగ్గొట్టాలి. ఆ! దాంట్లోపల కొద్దిగా వెన్న వేయాలండి. వెన్న వేసి బాగా పిసకాలనమాట. అప్పుడు మెత్తగా అవుతది. దాని తర్వాత కొద్దిగా పాలు వేయాలి. పాలు వేసి కొద్దిగా చల్లారాలి అన్నం. ఎక్కువ అన్నం చాలా వేడిగుందనుకోండి, పెరుగు కలిపేసామనుకోండి, అవంతా కూడా ఇట్లా గట్టిగా అయిపోతదనమాట.
త్వరగా వెన్నేసి వాటి బాగా పిసికి దాంట్ లోపల పాలు వేసి, దాన్ని కొద్దిగా చల్లటి పాలు పోస్తే అన్నం కొద్దిగా వేడి తక్కువవుతుంది కదండీ! దాని తర్వాత దాంట్లో పెరుగేసి చక్కగా పోపులో అన్నీ మొత్తం ప్రపంచంలో ఉండే ఐటెమ్స్ అన్నీ అందులో బారేయకుండా కొద్దిగా నీట్‌గా ఏదెయ్యాలో అవేసి చక్కగా పోపు జేసి ఎంత బావుంటుందండి అసలు ఆ పెరుగన్నం. ఆ చక్కటి పెరుగన్నం ముద్దిలా పెట్టాడండి కృష్ణుడు చేతి పైన. దాని తర్వాత ఎడమ చేత్తో కర్ర పట్టుకున్నాడట. ఇక్కడేమో వేణువు లోపల గుచ్చుకొని పెట్టుకున్నాడట. తర్వాత ఇలా చేతిలో పెరుగన్నం ఉందా, 4 రకాల పచ్చడ్లు పెట్టుకున్నాడటండి చేతికి. ఆ! 4 రకాల పచ్చడ్లు. ఏ పచ్చడిలో తెలుసా అండి? ఒక ఇలా పట్టుకున్నాడు గదండీ! ఈ చెయ్యి సందులున్నాయి గదా! వేళ్ళ సందులున్నాయి గదండీ! దీంట్లో ఈ 4 పచ్చడ్లు పెట్టుకున్నాడు. ఒక దాంట్లో ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నాడటండి. ఉసిరికాయ పచ్చడి ముక్క. ఇంకో దాంట్లో మామిడికాయ పచ్చడి ముక్క. ఇంకో దాంట్లో చింతకాయ పచ్చడి ముక్క. దాని తర్వాత అల్లపు పచ్చడి. అల్లం ఇంతింత పెద్ద పెద్ద అల్లం. ఈ 4 పచ్చడ్లు గూడా ఇది తిన్నప్పుడు మాకనిపించింది ఏమని ఈయన తెలుగాయనా అనిపించిందండి. కానీ పాపం బృందావనంలో గదండీ వాళ్ళు ఫీల్ అవుతారు. మళ్ళీ మనం అలా అన్నామనుకోండి. కానీ పెరుగన్నము, పచ్చడి ఇదైతే పక్కా తెలుగు కాంబినేషనే అండి. చక్కగా ఇలా పెట్టుకున్నాడట. ఎంత సింపుల్ అండి కృష్ణుడికి ఏమి కటార్లు, కత్తులు అలాంటివి ఏమి లేవటండి. కృష్ణుడు తినేటప్పుడు చేతిలోనే బ్రహ్మాండంగా పట్టుకొని చక్కగా ఇలా పెరుగన్నం తింటున్నాడట. ఇలా ఒక్కొక్క పచ్చడిని నంచుకొని బాగా హాయిగా తింటూ ఉన్నారట. ఎంత సింపుల్ అండి. అసలు ఒక్కొక్కళ్ళకి ఆయన తింటాం, వేరే వాళ్ళకి పెట్టడం, వేరే వాళ్ళు తింటాం. ఇదండి మనకు కావాలి. ఇలా అనుకోవాలి కృష్ణుడితోటి నేనెప్పుడు తింటానో, కృష్ణుడితోనే ఎప్పుడు ఆడతానో, కృష్ణుడితోటి ఎప్పుడు చూడు, ఎప్పుడు భగవంతుడినయిపోతాను, ఎప్పుడు విలీనమైపోతాను. ఇంటెందుకండి ఆ కోరికలు. ఆ! భగవంతుడితో ఆడాలి, భగవంతుడితో పాడాలి, భగవంతుడి అలంకరణ చేయాలి, భగవంతుడితో తినాలి. ఆ! ఎంత ఆనందం అండి. అసలు వింటుంటే ఆనందం ఉంటే, ఆ స్థాయి పొందితే ఇంకెంత ఆనందం ఉంటుందండి మనకి. ఆ! అందుకే మనం